ఫ్రెండ్ అని నమ్మితే వెరీ ఫ్రెష్, ఇప్పుడే పండిన దానిమ్మ చెక్క, ఇప్పుడే కూసిన మామిడి ముక్క అని నన్ను నమ్మిస్తావా? ఆ బట్ట తలవాడు తుపుక్కున ఊసేసిన కిళ్ళిని తడుకు పేపర్లో పెట్టిస్తావా? నీ అబ్బా వస్తున్నా వస్తున్నా. పేరు వీళ్ళు లోపలికి తలుపేసుకున్నాలే, జడ్జనక జనంట. బాబు తొందరపడద్దు, నా మాట విను. లోపల నా భార్య కూడా ఉంది, లావుగా బొత్తిగా ఎర్రగా ఉంటుంది. తొందరపడి టెన్షన్ లో రాంగ్ స్టెప్ వేసామంటే లైఫ్ లాగా ఏడవాల్సి ఉంటుంది. కొడుకు పెళ్లి చెడిపోతే ఏడవాల్సింది పోయి డాన్స్ చేస్తావరా నీ అబ్బా? పెళ్ళంటే పందిళ్ళు, తప్పట్లు, తాళాలు. నా మాట ఎక్స్క్యూజ్ మీ, మీలో అదృష్టవంతురాలు చిచ్చి దురదృష్టవంతురాలు ఎవరో చెప్పండి. నువ్వేనా? చిచి నేను కాదు. ఇదే అయి ఉంటుందిలే. చిచి నేను కాదు. మీ లుక్ నాకు అర్థమైంది. వాడు నన్ను టచ్ కూడా చేయలేదు. ఏంటి స్టోరీలు చెప్తున్నారా? మీ ముగ్గురిని ఏమీ చేయకుండానే సిగ్గుపడుతూ చేతులు నలుపుకుంటూ వెళ్ళాడా వాడు? అయిందేదో అయిపోయిందిలే. ఏమీ అవ్వలేదు. మీరు నోరు మూసుకోండి. మాకేం కాలేదు. ఏమీ కాకపోతే గదిలో ఇంతసేపు ఏం చేస్తున్నారే? వాడితో కలిపి కుందులు తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారా? నేను నమ్మను. అంకుల్, దీనికి ఒక్కటే మార్గం, వాడిని తీసుకొద్దాం. ఎవరిని ఏం చేశాడో కలుకులే. ఎవడు మా ఇంటి కొత్తగా వచ్చినట్టున్నాడు? ఎవడ నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే కొట్టావు? అదేమిటో నిన్ను చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే. నిన్ను కొట్టిన తర్వాత హ్యాపీగా ఉంది. అదేంట్రా నన్ను చూస్తే కొట్టాలనిపించడం ఏంటి? ఇప్పుడు ముంగిస పావును చూసిందనుకోరా, దానికి కరవాలనిపిస్తుంది. అట్లాగే నిన్ను నీ జుట్టు చూసిన తర్వాత ఆడికి నిన్ను కొట్టాలనిపించింది. అంతేకాదు, ఆ జుట్టు కూడా కత్తిరించాలంది. అమ్మో, ఏంటన్నయ్య ఏమంటున్నాడు? ఏం లేదు నాన్న, నీకు గుండు గీయించాలని ఉందంట ఆడికి. సంతోషించంగానే ఆ పని చూసుకోపా. అక్క అక్క, వస్తున్నా. ఏంట్రా తమ్ముడు? మరే నీ వాగుడికి భయపడి బావగారు నిన్ను వదిలేసి దేశాలు పట్టుకుపోయాడు కదా. ఆ ఎదవ సచ్చినోడు తిరిగి రాడా? అప్పుడు చెప్తా వాడి పని. అబ్బా, బావి జన్మకి తిరిగి రాడక్క, అందుకనే నీకు మళ్ళీ పెళ్లి చేద్దాం. ఏంట్రా నువ్వు? ఆల్రెడీ నాకు పెళ్ళయింది. ఇదిగా ఇంతెత్తిన ఓ కొడుకున్నాడు. నన్నెవరు చేసుకుంటారా? మా ఆఫీసులో వామన్ రావు అని ఓ వెర్రి చెంబు ఉన్నాడు. వాడికి నీకు పెళ్లి కాలేదన్నట్టు హింట్ ఇచ్చాను. నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడు. అర్జెంట్ గా కన్న పిల్లల తయారైపో. అయ్యో, అది బాగుంటది కదా. కదక్క, చూసావా, వాడికి నాన్న నీకు మొగుడు ఒకేసారి వస్తాడు. అలాగా? నువ్వు అర్జెంట్ గా తయారవు. సరే సరే ఊరుకోరా, వీడి కోసం నేను చేసుకుంటాను. అబ్బా, మరి తొందరగా రెడీ అవ్వు, వెళ్ళు. అమ్మయ్యా, నమస్తే సార్, రండి రండి. బావగారు గట్ట పదిరింది. ఇవాళ పెళ్లి చూపులు కదా, ఏమా ఎలాగైనా మీ సిస్టర్ని పెళ్లికి ఒప్పించాలి. మీకెందుకు సార్, నేను ఒప్పిస్తాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. అక్క అక్క, అదేంటా మీ సిస్టర్ ఐశ్వర్యరాయ్ కళ్ళు అన్నావు, ఆ చీపిరి కళ్ళు ఏంటి? కళ్ళేనండి. తమలాంటి వరుడు కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసి కాసి బాచి అలాగైపోయాయి. ఓహో అదా. మరి నడువేంటి? సిమ్రాన్ నడువులా ఉంటున్నావు, కల్పనారాయణ నడువులా ఉంది. సిమ్రాన్ నడువులా ఉంటే అడ్డమైన నేతలు చేతులు చుట్టేస్తారని టెంపరీగా డైటింగ్ మానేసి లావైపోయింది కదా సిస్టర్. మరి కాళ్ళు రంబ కాళ్ళేనా? అబ్బా, బావగారు సిగ్గుపడిపోతుంది. అవన్నీ పెళ్ళి తెలుసుకుంటారు కానీ. ఓకే ఓకే, నువ్వు మాట్లాడు. నీ పేరేంటి? శ్రీమతి సరళ. శ్రీమతి సరళ?
అంటే నీతో పెళ్ళైతే శ్రీమతి సరళే కదా? ఓహో ఆధార్లో వచ్చిందా? మరి ఈ కుర్రోడు ఎవరు? ఈడు నా మేనల్లుడు. పాపం తండ్రి లేడండి. నాన్న అంటాడేంటి? పాపం మీ ఇద్దరికి పెళ్ళైతే మీరు అడిగిన నాన్న వరుస కాదేంటి? ఓహో ఏదైనా విచిత్రమైన సెటప్ అయ్యా. ఇంట్లో భర్త లేని సిస్టరు, తండ్రి లేని మేనల్లుడు. ఎనీవే మీ సిస్టర్ నాకు బాగా నచ్చింది. పడిపోయాడంటే అదే పొద్దున్నే ఎదురింటి కుర్రాడు అరటి తొక్క మీద కాలేసి జారి పడిపోయాడండి. అది గుర్తుకొచ్చి 5 నిమిషాలకు ఒకసారి పడిపోయాడు అంటుంది కదా సిస్టర్. అవునవును. మా సిస్టర్ అని చెప్పడం కాదు కానండి, పాపం నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదండి. అలా సైలెంట్ గా ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టమయ్యా. ఇదిగో పెళ్లికి పెద్ద ఆర్భాటాలు ఏం వద్దు. రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి, మీ ఇంట్లో శోభనం అరేంజ్ చేసేయి. అలాగే చేద్దాం. ఇదేనా నాకు కొత్తగా పెట్టిన మ్యారేజ్ బ్యూరో? ఎక్కడి నుంచి మొదలు పెడదామా? ఎక్కడి నుంచి మొదలు పెట్టామన్నది కాదురా, అసలు మొదలు పెట్టామా లేదా అన్నదే పాయింట్. వెళ్ళి ఓనర్ గారిని నేను రమ్మన్నాను. ఏయ్, ఎవడరా మీ ఓనరు? నువ్వేనా ఓనరు? అవును. నువ్వెవరు? కనబట్లా? ఏటీఎం ఎనీ టైం. అదేనన్నా, బజార్లో ఎక్కడ పడితే అక్కడ కార్డు పెట్టి డబ్బులు అవుతారే ఏటీఎంలు. ఈ మధ్య మొబైల్ ఏటీఎంలు మనుషులు పెట్టినట్టున్నారులే. కార్డు ఎక్కడ పెట్టాలి బాబు? ఏటీఎం అంటే డబ్బు ఇచ్చింది కాదు బే, ఎనీ టైం మందు. మ్యాటర్ ఏంటో చెప్పు. అన్న రమ్మంటండి. ఎవడా అన్న? ఎవడా? కూల్ గా ఉన్నంత సేపు పెరుగు వడరా అన్న. మరి వేడిగా ఉంటే? ఎదురువాడి గుండెల్లో దడదడరా. వస్తారావా? రాను. ఇంకా మాట చెప్పు. వాడిని రమ్మను. నన్న ఏంటి ఏకంగా నన్నే? నేనెవరో చెప్పావా? చెప్పాను. అయినా రమ్మన్నాడా? నీ గురించి చెప్పకముందు వస్తా అన్నాడు. చెప్పాక నిన్నే రమ్మన్నాడు. నిద్రపోతున్న పులిని కితకితలు పెట్టి లేపాడు. అన్నా స్టైల్ సౌండ్ లేదు కదా. డ్రైవర్ సౌండ్. పెట్టే కదా కనపడలేదు. ఎవరా నమ్మంది? చెప్పండి రా, ఎవడరా రమ్మంది? చెప్పావు నీకే తెలీదా? ఫ్లోలో అనేసన్నా వాడే. నా గురించి తెలిసే రమ్మన్నావా? తెలుసుకుందామనే రమ్మన్నాను. చూసారా, నన్ను పిలిచే తమ్మ ఎవడుకుందరా? వీడి దగ్గర లాజిక్ ఉంది కాబట్టి రమ్మన్నాడు. తమ్ముడు, నా గురించి తెలుసుకోవాలని నీ తాపత్రయం నాకు నచ్చింది. ఈ ఏరియాకి దాదా నేనే. ఇక నుంచి నువ్వు దందా ఎవరికి ఇవ్వక్కర్లేదు. ప్రతి వారం తీసుకొచ్చి నాకే ఇవ్వు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను ఎవరికి ఇట్టి సెట్ అయ్యిరా. ఒరే కత్తిరా, నాకు చిరాకు తెప్పించావనుకో ఏం చేస్తాం? అన్నంటే లెక్కలేదురా. అసలు అన్న చిన్నప్పుడు తప్పిపోయిన మరదల గురించి వెతికి ఇలా అయిపోయాడు. కానీ ఒకప్పుడు శంకర్ దాదా అంటే. నీ పేరు శంకర్ దాదానా? నీ మరదలు కనిపించట్లేదా? అవునన్నా, తిరగని ఈది లేదు, ఎతకని కొంపలేదు, దొరకలేదన్నా. నీ మరదలు నా దగ్గర నీ దగ్గర ఉందా? ఏంట్రా ఇలా జలకిచ్చాడు? నమ్మచ్చా? సార్ నమ్ముదామన్నా. మందం పంది బాబు, ఒక్కసారి నా మరదలు చూపించు. దానికోసం ఎతికి పిచ్చోండి అయిపోయాను. అలాగే చూపిస్తాలే, రా వెళదాం. నా మరదలు చూపిస్తాయంట, నా మరదలు చూపిస్తాయంట. నా బుద్ధుంటే ఇదేనా? నా బుద్ధి బాబు, నా బుద్ధి చూపించు. నువ్వు అడవాడు చేయకు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. వస్తాడు నారాజు. వస్తాడేంటి? వచ్చేసాడు. ఏంటి అర్థం కాలేదా? ఎవరు వచ్చారో చెప్పుకో. ఎవరబ్బా? కేబుల్ బిల్లోడా? ఛే, ఓ కరెంట్ బిల్లోడా? వాళ్ళెవ్వరూ కాదు. వచ్చింది ఎవరో తెలుసా? నీ బావ శంకర్ దాదా. బావా? లేని బావ ఎలా వచ్చాడు? రా. వస్తున్నా. మీ వదిలికి నేను నచ్చుతానంటావా? నీకేందన్నా, అంగార గ్రహంలో అందంగా ఉంటావు. నిన్ను చూసి వదిన ఒక్కసారి పడిపోతుందే. అంతేనటావా? ఇదిగో మీ బావ. అన్నా వచ్చింది తిరిగన్నా. ఏం చేసావయ్యా? నేనేం చేశాను చూసానంతే. ఎలా పడిపోయింది? ఏమైంది? నవ్యాలే. నవ్య, బుజ్జి బుజ్జి. అనే ముందు వీడిని బయటకు తీసుకెళ్ళు. ఎందుకు? నువ్వు పోరా దరిద్రుడా. దరిద్రుడా? నా బుజ్జి 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 వదిలే. నా బుద్ధిని చూపిస్తానని చెప్పి ఇలా అవమానిస్తావా? చిన్నప్పుడు ఎప్పుడో కదా నీ మరదలు నేను చూసింది. అవును. ఈ మధ్య చూడలేదుగా? చూడలేదు. అప్పుడు ఎలా ఉండేవాడివి? రాజమండ్రి నిమ్మపండు రంగులో ఉండేవాడు. అసలు అందమే వేరనుకో. ఇగో అప్పట్లో ఇలా రింగు కూడా ఉండేది. నన్నందరూ ఏమనేవాళ్ళు తెలుసా? ఏమనేవాళ్ళు? సినిమా యాక్టర్ శోభన బాబు అనేవాళ్ళు. ఏ నమ్మకం లేదా? మరి శోభన బాబులో ఉండేవాడు, ఇలా రఘుబాబులో ఉంటారా? అంటే అది అయ్యిందేదో అయింది. అవ్వాల్సింది చూడు.
ఈసారి వచ్చేసరికి నిమ్మపండు రంగులాగా మారాలి. అది చూసి నీ మరదలు పడిపోవాలి. ఇప్పుడు పడిపోయింది కదా. ఆ పడ్డం వేరు, ఈ పడ్డం వేరు. ఈసారి అలా కనిపించు. ఈసారి నువ్వే అంటావు చూడు. ఏమని? సినిమా యాక్టర్ సూపర్ బాబా రింగుతో వస్తా. తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్